ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ సకాలంలో టైం టు టైం పడ్డాయండి? ఖచ్చితంగా పడు. మీ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? కృపాలక్ష్మి. లాస్ట్ టైం ఆవిడే గెలిచారా? లేదు, వాళ్ళ నాన్న నారాయణ స్వామి. ఈసారి ఆవిడ నిలబెట్టారు. ఈసారి అయితే ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంది? లాస్ట్ టైం 40,000, ఈసారి 50,000 వస్తుంది. 50 వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. క్షేత్రస్థాయిలో జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది? 130, 140. 130 to 140. ఈసారి ముగ్గురు ఏకమై వస్తున్నారు. వాళ్ళు ముగ్గురు కాదు, ఇంకా ముగ్గురు వచ్చినా కూడా జగనే గెలుస్తారు. అయితే ఈ గత 2 రోజులు ఏవైతే ఉన్నాయో పింఛన్ల పథకం అనేది వాలంటీర్లు రావట్లే, వాలంటీర్ల ద్వారా రావడం లేదు. దానివల్ల జగన్కే ప్లస్. ఇది అది ప్లస్ జగన్కే ప్లస్. ఎందుకంటే ఆ కష్టాలంతా వాళ్ళకి తెలిసింది కాబట్టి ఖచ్చితంగా జగన్కే వేస్తారు. ట్రైన్ వాళ్ళు కూడా వేస్తారు. అసలు రాకపోవడానికి గల కారణాలు ఏంటి? చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కుమ్మక్క వేసి వాళ్ళకి మంచి చేస్తే అది వాళ్ళకి ఒప్పల, దానికోసం చేస్తారు. జీలపాటూరు విలేజ్, జీలపాటూరు పోస్ట్, పెలకూరు మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్. ఎట్లుంది మీ ప్రాంతంలో రాజకీయంగా? మా ప్రాంతంలో కేఎస్ఆర్ పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, శ్రీ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి. అతను NCCB చైర్మన్, సహకార బ్యాంక్ చైర్మన్, నెల్లూరు డిస్ట్రిక్ట్. మా మండలంలో 10కి 10 స్థానాలు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వైసీపీ క్యాండిడేట్. మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరండి? మా ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య. ఆయన ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంటుంది? అతను లాస్ట్ 2019 నుంచి 2024 ఎండింగ్ అతను సెకండ్ స్థానంలో మెజారిటీ, టాప్ సెకండ్ స్థాయిలో. ప్రజెంట్ దిస్ ఎలక్షన్ ఫస్ట్ స్థానంలో అతన్ని తీసుకెళ్ళిపోతాం. అయితే క్షేత్రస్థాయిలో జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది? క్షేత్రస్థాయిలో జగన్కి 175కి 175 టార్గెట్, బట్ 120 to 130 వస్తాయంటారా? కన్ఫామ్గా వస్తాయి, డెఫినెట్లీ. అయితే ప్రస్తుతం ఉండే పోటీని దృష్టిలో పెట్టుకుని మీరేమంటారు? ముగ్గురు కలిసి ఏకమై వస్తున్నారు కదా, 3 పార్టీలు. ఓకే, ఆ ప్రభావం ఎంత వరకు ఉంటుంది ఈ పార్టీ మీద? సిద్ధం సభ అని ఒకటి పెట్టాడు కదా, ఏకైక వీరుడు సీఎం జగన్మోహన్ రెడ్డి. ముగ్గురు పొత్తులు పెట్టుకొని వస్తున్న ఏకైకగా వస్తున్న వీరుడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఎవరు పోటీ లేడు, సింగిల్గానే వస్తాడు, సింగిల్గానే పోతాడు. ఏకైక వీరుడు జగన్మోహన్ రెడ్డి.